దయచేసి అందరూ బైబిల్లో పనిచేయండి. లూకాసు వార్త 15వ అధ్యాయము. లూకాసు వార్త 15వ అధ్యాయం. పోయిన వారం కాకుండా అంతకుముందు వారం తప్పిపోయిన చిన్న కుమారుడు గురించి మనం నేర్చుకోవడం జరిగింది. ఆ రోజు ముగింపులో నేను మాట్లాడాను. తప్పిపోయిన కుమారుడు అని మనం విన్నాము. తప్పిపోయింది ఒక్కడు కాదు, ఇద్దరు కుమారులు ఏమైపోయారు? తప్పిపోయారు. కాబట్టి ఆ టైటిలే తప్పు. తప్పిపోయిన కుమారుడు అనే టైటిలే తప్పు. తప్పిపోయిన కుమారులు అనేది వాస్తవం. ఉన్నది ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరు ఏమైపోయారు? ఇద్దరు తప్పిపోయారు. కాబట్టి టైటిల్ ఏంటి? అంశం ఏంటి? తప్పిపోయిన కుమారుడు కాదు, కుమారులు అనేది మనం నేర్చుకున్నాం. ఇది ఉపమానం అండి, బాగా వినండి. యేసు ప్రభు చెప్పిన ఉపమానం. అసలు ఎందుకు ఈ ఉపమానం చెప్పుకుంటూ వచ్చాడు యేసు ప్రభు? ఈ ఉపమానం చెప్పడానికి గల కారణం ఏంటనేది మొట్టమొదటిగా మనకు తెలియాలి. ఇప్పుడు బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచించేద్దాం. 15వ అధ్యాయం 1వ వచనం. అందరు జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన దృక్పథంతో చూడండి. ఒకరోజు సమస్తమైన సుంకరులు, పాపులు, బాగా నోటీస్ చేయండి. ఎవరెవరంట? సుంకరులు, పాపులు. ఒక రకంగా సుంకరులు మంచోళ్ళుగానే కనపడుతున్నారు మనకు బైబిల్లో. జక్క ఎవరు? సుంకరే. అయినప్పటికీ జక్క ఏం చేశాడు? పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఇతడును అబ్రహాము కుమారుడే అనిపించుకునేంతగా మారాడు. అంటే సుంకరులు ఏమవుతున్నారు? మారు మనసు పొందుతున్నారు. అలాగే మన మత్తయి సువార్త అలాగే లోక సువార్తలు కూడా చదువుతున్నప్పుడు ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారట దేవాలయానికి. ఒకడు పరిసయ్యుడు, రెండో వ్యక్తి సుంకరి. అక్కడ కూడా నీతిమంతుడిగా ఎంచబడ్డాడు సుంకరి. కారణం ఏంటంటే ఆయన తగ్గింపు స్వభావం, ఆయన పశ్చాత్తాపడ్డ విధానం. అంటే పాపులు సుంకరులు ఒక రకంగా బెటర్గానే కనపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు పాపులని గుర్తించి తమ పాపాన్ని ఒప్పుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడుతున్నారు. అది మంచి విధానమే కదా, రైట్. వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంట? యేసు ప్రభు బోధ వింటున్నారట. ఎవరు? పాపులు, సుంకరులు. బాగా వేరియేషన్ చూడాలి. మీకు పెద్ద కొడుకు చిన్న కొడుకుకి ఉన్న వ్యత్యాసాన్ని మీరు గమనించాలి. మొన్నటి వరకు చిన్న కొడుకు గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు పెద్ద కొడుకు గురించి మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా చూడండి. ఈ సుంకరులు, పాపులు ఆయన బోధ వినడానికి ఆయన దగ్గరికి వచ్చారట. వచ్చింది సుంకరులు, పాపులు. అయితే అక్కడ పరిసయ్యులు, శాస్త్రులు అది చూశారట. అంటే యేసు ప్రభు పశ్చాత్తాపడి అయ్యా తప్పైంది క్షమించండి అంటే చాలంట. ఏం చేస్తున్నాడు? చేర్చుకుంటున్నాడు. మీకు అర్థమవుతుందా? మహానుభావా, నేను పాపినే, నేను తప్పుడు వ్యక్తినే, నేను సుంకరనే, నేను చెడ్డవాన్నే, నన్ను క్షమించు అని ఆయన దగ్గరకు వచ్చి అర్థిస్తే ఆయన ఏం చేస్తున్నాడట? ఖచ్చితంగా క్షమించి చేర్చుకుంటున్నాడట. అది చూసిన పరిసయ్యులు, శాస్త్రులు ఏం చేస్తున్నారట? చాలా సనుక్కునిరి. ఏమైందట? దేనికి సనుక్కుంటున్నారు ఈ పరిసయ్యులు, శాస్త్రులు? ముందు ఇది అర్థమైతే మీకు తప్పిపోయిన కుమారులు అర్థమవుతారు. అన్నయ్య, శేఖర్ అన్నయ్య, నేను తప్పు చేశాను అన్నయ్య, క్షమించండి అన్నయ్య అన్నాను. ఇంక అంతకంటే గొప్ప పదం ఏముంటుంది? పోనీలే, తప్పు అన్నాక మానవ సహజం కదా, సరేలే తమ్ముడు, అయిపోయింది, ఏదైపోయింది, సరే ఇంకెక్కడి నుంచి ఆ తప్పు జరగకుండా చూసుకోండి అని చెప్పి ఆయన నన్ను క్షమించేశాడు. అర్థమైందా? వెంటనే పవన్ ఏం చేశాడంటే, అదేంటి అలాంటి వాళ్ళతో అసలు సావాసం చేయొచ్చా? ఆయన తప్పు చేశానని ఒప్పుకున్న తర్వాత కూడా నువ్వు అలాంటి వాళ్ళతోనే ఉంటానంటావేటి? నీ పద్ధతి ఏమో నాకు నచ్చలేదు అంటున్నాడు. ఇక్కడ ఇద్దరు కనపడుతున్నారు. ఒకరు తప్పును ఒప్పుకున్న వాళ్ళు, తప్పును క్షమించమని అడిగిన వాళ్ళు, ఆ క్షమాపణ పొంది చేర్చుకున్నందుకు వ్యసనముతో సనుక్కుంటున్న పరిసయ్యులు, శాస్త్రులు ఇద్దరు కనపడ్డారా? ఈ మొదటి
ఈ పారాగ్రాఫ్లో మొదటి 2 వచనాలు ఒక పారాగ్రాఫ్గా ఉంది చూడండి. తప్పు నొప్పుకున్న పాపులు, క్షమించినందుకు సనుక్కున్న పరిసయ్యులు. అంతేనా? రైట్, ఇద్దరు కనపడ్డారు. ఇప్పుడు ఇద్దరు ఎవరు అనుకుంటున్నారు మీరు? చిన్న కొడుకు, పెద్ద కొడుకు. మీకు అర్థమైందమ్మా నా భాష? తప్పైంది తండ్రి, నన్ను క్షమించు, నీ దగ్గరకు వచ్చి నేను నీ కుమారుణ్ణి, నీవు నా తండ్రివి, తండ్రి అని పిలవడానికి కూడా నేను అర్హుణ్ణి కాదు, నాకు బుద్ధి వచ్చింది, నన్ను క్షమించు అని అడిగిన వాడు ఎవడు? తమ్ముడు. ఆయన్ని చేర్చుకున్నందుకు సనుక్కున్న పరిచయుడు ఎవడు? పెద్దోడు. ఈ సందర్భాన్ని బట్టి వెంటనే యేసు ప్రభు ఉపమానాలు చెప్పాడు 2 రకాలుగా. ఏమని చెప్పాడు తెలుసా? ఒకడు 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలు ఉన్నప్పుడు ఈ 100లో ఒక గొర్రె ఏమైపోయింది? తప్పిపోయింది. గొర్రె తప్పిపోయింది, అది బయట తప్పిపోయింది, ఇది బయట తప్పిపోయింది. తర్వాత కిందకు వచ్చేసరికి ఏ స్త్రీకైనా కూడా 10 వెండి నాణ్యాలు ఉండి వాటిలో ఒకటి పోతే, తప్పిపోతే ఊరుకుంటుందా? ఏం చేస్తుందట? దివిటి వెలిగించి, ఇది కూడా పోయింది ఎక్కడంట? ఈ నాణ్యం తప్పిపోయింది ఎక్కడంట? ఇంట్లో. గొర్రె తప్పిపోయింది ఎక్కడ? బయట. నాణ్యం తప్పిపోయింది ఎక్కడ? ఇంట్లో. వెతకరా దొరికే వరకు? ఇప్పుడు ఈ నాణ్యం గొడవ ఏంటి, ఈ గొర్రె గొడవ ఏంటంటే ఇది కూడా ఇద్దరు కుమారుల గురించే మాట్లాడుతున్న సందర్భం. అంటే పైన వాళ్ళు అడిగిన ప్రశ్నలకు క్రింద యేసు ప్రభు ఉపమాన రీతిగా సమాధానం చెప్తున్నాడు. ఏమని? బయట తప్పిపోయిన గొర్రె పిల్లేమో చిన్నోడు, ఇంట్లో తప్పిపోయిన నాణ్యమేమో బంగారం పెద్దోడు. అంటే మొత్తానికి ఇద్దరు ఏమైపోయారు? తప్పిపోయారు. ఇంతవరకు మీకు బాగా అర్థమైంది. చిన్నోడు గురించి ఒక మాట చెప్పి పెద్దోడి దగ్గరకు వస్తాను. చిన్నోడు ఎంత మంచోడు అంటండి, అన్ని ఇబ్బందులు మనం బైబిల్ చదివాం కదా బిఫోర్ లాస్ట్ వీక్. అన్ని ఇబ్బందులు, అన్ని బాధలు, ఆఖరికి చేతులు చాచి అడుక్కునే పరిస్థితి వచ్చింది. అప్పుడు తండ్రి చేయి గుర్తుకొచ్చి, అయ్యో నా తండ్రి దగ్గర చాలామంది పనులు ఉన్నారు కదా, వాళ్ళకి సమృద్ధి అయిన ఆహారం ఉంది కదా, నా పరిస్థితి ఏంటి? నేను వచ్చి ఎక్కడ పడ్డాను? ఈ కరువులో అడుక్కునే దశ. ఆఖరి పందులు కూడా నన్ను అంగీకరించట్లేదు ఆ పందిపోటు తినడానికి. ఎంత దుర్భరమైన పరిస్థితి అని మనసులో అనుకుంటున్నాడంటే ఏమన్నా తెలుసా? మా డాడీ దగ్గరికి వెళ్తాను. వెళ్ళి, దేవా, డాడీ అంటే అక్కడ తండ్రి, పరలోకపు తండ్రి. తండ్రి, నీకును పరలోకానికి వ్యతిరేకంగా, విరోధంగా నేను పాపం చేశానని ఒప్పుకుంటా అని మళ్ళీ ఒక మాట అంటాడు. చూడండి దయచేసి 19వ వచనం. అనుకుంటున్నాడు ఇంకా వెళ్ళలేదు, డాడీ దగ్గరికి వెళ్ళలేదు. వాడు ఏ దేశం అయితే పరదేశానికి వెళ్ళిపోయి అక్కడ డబ్బులన్నీ వేస్ట్ చేశాడో, బిజినెస్ పెట్టి వ్యర్థమైన ఖర్చులు పెట్టి, కరువు వచ్చింది, కష్టం వచ్చింది, లాస్ అయిపోయాడు. శారీరకంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా అన్ని విధాలా లాస్ అయిపోయాడు. అప్పుడు అనుకుంటున్నాడు అంటే ఇంకా తండ్రి దగ్గరికి రాలే, అక్కడే ఉండి అనుకుంటున్నాడు. ఏమని? ఇక మీదట ఇంతకాలం నీ కొడుకుని ఎప్పుడు వరకు వాట పంచినంత వరకు, కానీ వాట తీసుకొని బయటికి వెళ్ళిపోయిన తర్వాత నీకు నాకు సంబంధం లేదని, నువ్వు నా తండ్రి అని చెప్పడానికి నాకు సిగ్గు కదా, నేను నీ కొడుకునని చెప్పుకోవడానికి కూడా నాకే సిగ్గు కదా. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు నాకు యోగ్యత లేదు అంటే వెళ్ళి అడుగుదాం అనుకుంటున్నాడు. ఇంకా అడగట్లా. నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఇలాగ అందాం. ఏమని అందాం? నాయనా, నేను నీ కొడుకునని అనిపించుకోవడానికి నాకు అర్హత లేదు. తర్వాత రెండవది, నన్ను కనీసం నీ కూలోళ్ళల్లో ఒక్కడగా నన్ను పట్టుకో. ఏంటంట? ఎలాగో కుమారుణ్ణి అనిపించుకునే యోగ్యత లేదుగా, అది నేనే పోగొట్టుకున్నానుగా. కనీసం కొడుకుగా కాకపోయినా నన్ను ఎలా చేర్చుకో, నీ పనోళ్ళల్లో, కూలోళ్ళల్లో ఒక కూలోడిగా నన్ను పెట్టుకో, పనికి పెట్టుకో అని చెబుదాము అనుకుంటున్నాడట. చూడండి దయచేసి, అసలు ఆ చాయిస్ ఇస్తాడా? అసలు ఆ మాటనే చాయిస్ కూడా ఇవ్వడండి. నువ్వు పశ్చాత్తాపడితే చాలు, నిన్ను కూలోడిగా ఎందుకు పెట్టుకుంటాడు?
నీలో పశ్చాత్తాపం వస్తే పశ్చాత్తాపడ్డా కూడా నువ్వు కూలోడివి అంటాడా, నువ్వు దూరపోడు అంటే అసలు ఆ తండ్రేనా? అతని ఇంటికి వస్తూ ఉన్నాడు, దగ్గరికి వచ్చాడు. ఇంకా దూరంగా ఉండగానే పరిగెత్తుకుంటా తండ్రి వెళ్ళాడట. ఏం చేశాడట? వాడి మీద కనికిర పడ్డాడట తండ్రి. కనికిరపడి మెడ మీద పడి ఏం చేశాడంట? ముద్దు పెట్టుకున్నాడట. అప్పుడు ఒకే డైలాగు రానిచ్చాడంట నోట్లో నుంచి. ఏ డైలాగు అది? ఫస్ట్ డైలాగు. ఏ డైలాగు? డాడీ, నువ్వు నన్ను ముద్దు పెట్టుకుంటున్నావు కదా, నువ్వు నన్ను ముద్దు పెట్టుకోవడానికి ఏ తండ్రి అన్న కుమారుని పెట్టుకుంటాడు ముద్దు, కానీ నేను ముద్దు పెట్టించుకోవడానికి అర్హుని కాదు, ఎందుకంటే నీ కుమారుణ్ణి అని అనిపించుకునే అర్హత నేను కోల్పోయాను. ఆ డైలాగ్ ఒక్కటే బయటకు వచ్చింది. ఇక రెండోది రావాలి. వాడు అనుకున్నది ఏంటి? పరాయి దేశంలో ఉన్నప్పుడు రెండో డైలాగ్ ఏంటి? కనీసం కొడుకు అర్హత కోల్పోయాను కాబట్టి కూలోడిగా నన్ను అంగీకరించు అనే మాట రావాలి. ఆ మాట రానిచ్చాడా చూడండి తండ్రి. కనీసం నీ కూలివానిగా నన్ను అంగీకరించి తండ్రి అనే పదం రానివ్వకుండా ఏం చేశాడు? ముద్దు పెట్టుకొని తప్పును ఒప్పుకున్న వెంటనే కుమారుడిగా అంగీకరించిన మహాతండ్రి మన పరమ తండ్రి. చాలమ్మా, తిరుగు మారు మాట మాట్లాడనివ్వలేదు. బుద్ధి వచ్చింది, కుమారుణ్ణి చేర్చుకున్నాడు. ఇప్పుడు పెద్దోడు నిజంగా బుద్ధిమంతుడైతే, పెద్దోడు నిజంగా మంచివాడైతే, పోనీలే నా తమ్ముడు తిరిగి వచ్చాడు, పాపం వాడు ఎన్ని పాటలు పడ్డాడో, ఎన్ని బాధలు పడ్డాడో, ఎన్ని శ్రమలు పడ్డాడో అని చెప్పేసి నానే క్షమిస్తే నేనెవరిని కాదనడానికి? పోనీ స్వతహాగా నేను సంపాదించిన ఆస్తిని ఏమన్నాడు పంచమన్నావా? ఆస్తులు ఏ భాగం వచ్చినా అది నాన్న సంపాదించిందే, నాన్న కష్టార్జితమే. కాబట్టి నానే అంగీకరించినప్పుడు నేను వద్దండం ఇది భావ్యం కాదు కదా. పోనీ బయటోడు కాదు కదా, వేరొక వ్యక్తి కాదు కదా, నా తోడ పుట్టినవాడు కదా, నా రక్తం పంచుకు పుట్టినవాడు కదా అన్న భావం లేదు. వాడు రావడం చూస్తున్నాడు, ఒక విలన్ అయిపోయాడు వీడు పెద్దోడు. వాడు రావడం చూస్తున్నాడు, వారసూపు చూస్తున్నాడు, ఈయన వెళ్ళి ముద్దు పెట్టుకోవడం చూస్తున్నాడు, లోపల మదన పడిపోతున్నాడు, కోపడుతున్నాడు. ఆ తర్వాత పని వాళ్ళకి ఆర్డర్ వేసేస్తున్నాడు అంట డాడీ, ఒరే ఉంగరం తీసిరండ్రా, ప్రశస్త వస్త్రాలు రెడీ చేయండిరా, విందు వినోదాలు భోజనాలు మాంసం అన్నీ కూడా దోళ్ళన్నీ రెడీ చేసేయండిరా అంటున్నాడంట. ఈ మాటలన్నిటికీ మనోడికి ఏమైపోతుంది? లోపల కోత 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 ఉడికిపోతుందే, తట్టుకోలేకపోతున్నాడు. నీ తమ్ముడు శత్రువా? శత్రువును కూడా ప్రేమించమన్నాడు కదా యా డాడీ. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. పొరుగోడు కాదు కదా, సొంతాన్ని ప్రేమించలేకపోతున్నావే అన్నయ్య. ఈ అన్నయ్య ఏం చేస్తున్నాడు? సొంత తమ్ముడినే ప్రేమించలేకపోతున్నాడు. శత్రువును కూడా ప్రేమించమన్నాడు, శత్రువును కూడా క్షమించమన్నాడే. పెద్దోడు చేసిన పొరపాట్లు ఏంటో. ఇంట్లో ఉండి తప్పిపోయిన కొడుకుడు, ఇంట్లో ఉన్న బంగారం ఇది తప్పిపోయింది. ఏంటిది చెప్పండి? వెండే బంగారం. అది ఎన్ని నాణ్యాలు ఉన్నాయంట అక్కడ? ఏమండి ఎన్ని నాణ్యాలు? వెండి. ఇది ఇంట్లో పోయిన వెండి. ఇది వెండి, అది మట్టి బాగానే తిరిగి వచ్చింది. ఇంట్లో ఉన్న ఈ విలువైన వెండి ఇంట్లోనే తప్పిపోయిందంట. ఇంట్లో ఉండి తప్పిపోయిందంట అండి బాబు, ఇంట్లో తప్పిపోయిందట. ఎలా తప్పిపోయింది? నంబర్ 1, పెద్దోడు చేసిన పొరపాటు ఏంటో, పెద్దోడు ఎలా తప్పిపోయాడో చూడండి. 28వ వచనం చదువుదాం. 28వ వచనం. అయితే అతడు కోపపడి, చాలమ్మా, ఈ పైన సందర్భం అంతా మీకు తెలిసిందే కదా. అబ్బాయి లోపలికి రావడం, చిన్నోడు విందు చేయటం, ఇదంతా చూశాడట. అంటే ఇదంతా విందు జరిగేది ఏమండి, విందుకు ఆర్డర్ వేసింది, అందరికి భోజనాలు పెట్టింది, ఇదంతా ఏం చేస్తున్నాడు మనోడు? బయట ఉండి చూస్తున్నాడు. ఏమండి చూశాడు. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండును. వాడు పొలంలో ఉండి రాగానే ఏం చేస్తున్నారట? వాయిద్యాలు, నాట్యము, ఏమేమిటి అట? పాట కచేరీ పెట్టించాడంటండి. చిన్నోడు వచ్చాడని వాళ్ళ డాడీ మ్యూజిక్ డైరెక్టర్లు అందరిని పిలిచి పాట కచేరీ పెట్టించాడు. మంచి డాన్సర్లు, నాట్యం ఆడే వాళ్ళని పిలిచి
నాట్య కళామందిర్ పెట్టేశాడు. అదంతా జరుగుతుందంట మనోడు పెద్దోడు వచ్చేసరికి. అప్పుడేం జరిగింది చూడండి. దాసుల్లో ఒకరిని పిలిచాడంటే, ఏంట్రా మా ఇంటి దగ్గర ఈ హడావుడి ఏంటి, ఇంత సడన్గా ఇంత హడావుడేటి, ఏ ప్రణాళిక లేదు, ఇంతకుముందు మా డాడీ నాతో ప్రస్తావించలేదే మన ఇంట్లో ఫంక్షన్ అని, ఏంటి ఇలా జరుగుతుంది అని అడిగాడట. ఇదేంటి అని అడిగాడట. అప్పుడు ఆ దాసుడు అన్నాడట, నీ తమ్ముడు తిరిగి వచ్చాడు అన్నయ్య, నీ తమ్ముడు తిరిగి వచ్చాడు అన్నయ్య, బతికొచ్చాడు అన్నయ్య, అందుకే డాడీ ఈ కార్యక్రమాన్ని, ఈ అకేషన్ని, ఈ సందర్భాన్ని చేశాడు, విందులు వినోదాలు చేశారంటే అప్పుడు ఏం చేశాడంట, అయితే అతడు కోపపడి, చాలమ్మ ఒక్కొక్కటి విడగొడదాం, కోపపడ్డాడు. పెద్దవాడు చేసిన పెద్ద తప్పు. ఎవరి మీద కోపపడ్డాడు? అది కోపపడవచ్చు. మీరు మళ్ళీ నన్ను తిరగేసి ప్రశ్నించవచ్చు. ఏమన్నా తెలుసా, కోపపడు కానీ పాపం చేయొద్దని ఉంది, కానీ పడమన్నాడు కదండి, పడమన్నాడు కదా, మరి పడకపోతే ఎలాగా? యేసు ప్రభు కోపపడ్డాడు కదా, గువ్వలు తర్వాత నాణ్యాలు వ్యాపారం చేస్తా దేవాలయాన్ని పాడు చేసినప్పుడు కోపంతో ఆయన ఏం చేశాడట, కొరడాలు చేశాడు, తాళ్లతో కొట్టేశాడు కదా, మరి కోపపడకపోతే ఎలాగా? కోపంతోనే కదా 23వ అధ్యాయం మత్తయి సువార్త పరిశీలన శాస్త్రంలో ఏకి పడేశాడు. కోపపడాలి కదా, మోషే కూడా కోపపడ్డాడు కదా, సో కోపపడకపోతే ఎలాగండి? అయితే నీ కోపంలో రీజన్ ఉండాలా, కోపంలో కారణం ఉండాలి. నిష్కారణంగా కోపపడితే పాపం. మీ పిల్లల్ని బాగు చేయడానికి ఒక దెబ్బ కొట్టి కోపపడడంలో తప్పు లేదు, కానీ ఉత్తిపునానికి ఏ కారణం లేకుండా కోపపడతాం చూసారా, నిష్కారణమైన కోపం, అది పాపానికి దారితీస్తుంది. ఇప్పుడు ఇక్కడ తండ్రి కొడుకుని క్షమించి చేర్చుకోవడం తప్ప, తమ్ముణ్ణి చేర్చుకున్నందుకు కోపపడడంలో న్యాయం ఉందా అని అడుగుతున్నాను నేను. అమ్మా వినబడుతున్నాయా నా మాటలు? తమ్ముణ్ణి క్షమించి వాడు తప్పును ఒప్పుకున్నాడు కదా, తప్పులోనే ఉండుంటే ఆయన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడితే సమస్య, కానీ తప్పును ఒప్పుకున్న తర్వాత కూడా పశ్చాత్తాపడి కన్నీళ్లు గార్చిన తర్వాత కూడా నీ కొడుకును అనిపించుకోవడానికి కూడా అర్హత లేదని వాడు అంతవరకు డౌన్ టు ద ఎర్త్ తగ్గించుకున్నా కూడా చేర్చుకోకపోతే అసలు తండ్రి అనిపించుకుంటాడు అతను? మరి ఇతను కోపపడడంలో న్యాయం ఉందా? అంటే ఇతను తండ్రి మీదే కోపడుతున్నాడంటే ఈ కోపం దేనికి దారితీసింది? పాపానికి దారితీసింది. వాడు నిజంగానే పాపం చేసి దూరం అయిపోతే వీడు ఇంట్లో ఉండి పాపం చేశాడు. ఆడికిడికి తేడా ఏముంది? ఆడి పాపే చెప్పండి, ఈడు పాపే. తన సహోదరుని మీద కోపపడువాడు నరహంతకుడు అన్నాడు. యోహాను మొదటి పత్రికలు చాలాసార్లు మనం చదువుకున్నాం కదా. ఏమని చదువుకున్నాం? 3:15లో, యోహాను మొదటి పత్రిక 3:15, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు అన్నాడు. అంటే ఇంట్లో ఉన్నా కూడా నిత్య జీవం లేనోడు ఎవరు? ఇంట్లో ఉండి కూడా పరలోకం లేనోడు ఈ పెద్దోడు. ఇంట్లో ఉండి కూడా నరహంతకుడిగా ఉన్నవాడు ఈ పెద్దోడు. వాడు బయట ఉండి ఎన్ని తప్పులు చేశాడో తెలియదు, కానీ వీడు ఇంట్లో ఉండి ఎన్ని తప్పులు చేస్తున్నాడో చూడండి. బుద్ధి లేక తిరిగిన వాడు బయటికి వెళ్ళి చిన్నవాడు, వీడు ఇంట్లో ఉండి బుద్ధి లేనోడు. వాడు బయటికి వెళ్ళి బుద్ధి లేనోడు అయ్యాడు, వీడు ఇంట్లో ఉండి కూడా ఏమైపోయాడు? బుద్ధి లేనోడు అయిపోయాడు. కోపడ్డాడట, దేవుని మీదే కోపడతా ఉంటాడు. దీన్ని మనకు అప్లై చేసుకుందాం. మనమంతా కూడా పెద్ద కుమారుని సంతానం. మనం ఎవరి సంతానం? సంగమా చెప్పండి, మనం ఎవరి సంతానం? చిన్న కొడుకు సంతానం కాదు. వాడు బయటికి పోయాడు పాపం, బయటికే పాటలు పడ్డాడు, మళ్ళీ వచ్చి పశ్చాత్తాపడ్డాడు, ఆయన నేర్చుకున్నాడు. కానీ మనం ఎవరమంటే ఇంట్లో ఉన్న పెద్ద కుమారుని సంతానం. మనం ఇంట్లోనే ఉండి ఎవరి మీద కోపడుతూ ఉంటాం? డాడీ మీద కోపడుతూ ఉంటాం మనం కదా. అంత వాళ్ళ లక్షణాలే ఉంటాయి మనలో చూసుకుంటే. ఒకసారి పరీక్ష చేసుకోండి ఇదంతా ఎంతవరకు. రెండోది, పెద్ద కొడుకు ఏం చేశాడంటే, తండ్రి చిత్తం ఏంటి ఇక్కడ? అదే లోకాసు వార్త 19:10లో మనం చదువుతాం. నశించిన దానిని వెతకి
రక్షించడం తండ్రి చిత్తం. టోటల్గా యేసు ప్రభువుని శరీరధారికి లోకానికి పంపడం ఉద్దేశం ఏంటంటే నశించిన దానిని వెదకి రక్షించడం. రైట్. ఇప్పుడు చిన్నోడు నశించాడా చచ్చాడా లేదా? చచ్చాడు. వాడిని బతికించుకోవాలా లేదా? చచ్చాడని ఎక్కడుంది బైబిల్లో? అక్కడే ఉంటుంది చూడండి, లోకాసు వార్త 15వ అధ్యాయము. చిన్నోడు గురించి ఏమని రాయబడిందో ఒకసారి చూడండి దయచేసి. అమ్మ అందరం తీద్దాం, దయచేసి అందరం తీద్దామండి. 24 చూడండి. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బతికాడు. చిన్నోడు ఏమైపోయాడట? అలా నశించిన వాళ్ళ కోసమే కదండి తండ్రి బాధ అంతా కూడా. తన జ్యేష్ఠ కుమారుడైన యేసు ప్రభుని లోకానికి పంపింది కూడా అలా నశించిన వారి కోసమే కదండి. కింద లాస్ట్ వచనాన్ని కూడా మనం చదివితే 32వ వచనంలో మనము వాడు బతికినందుకు సంతోషించడం పెద్దోడా, సంతోషించడం కరెక్టే కదా. వాడు బతికాడురా, బతికినందుకు ఆనందపడాలా ఏడవాలా? ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికినని, తప్పిపోయినది దొరికినదని సంతోషించాలి కదరా పెద్దోడా. తమ్ముడు బతికినందుకు వీడికి సంతోషం లేదు, వీడికి ఏడిపోయింది. అర్థమవుతుంది మీకు? అంటే నశించిన దానిని వెదక రక్షించడం దైవ చిత్తం అయితే, చెప్పండి, దైవ చిత్తం మీదే తిరుగుబాటు చేస్తున్నాడు ఎవరో? పెద్దాడు. అంటే వాడు రక్షించబడ్డం వీడికి ఇష్టం లేదు, వాడిని చేర్చుకోవడం వీడికి ఇష్టం లేదు, వాడు బతకడం వీడికి ఇష్టం లేదు, వాడు బాగుపడడం వీడికి ఇష్టం లేదు, ఆయన చేర్చుకోవడం వీడికి ఇష్టం లేదు. పోనీలే వాడు చెడ్డోడే, అలాగే నువ్వేమైనా మంచోడువా? వాడు నాయన నీకు నీ చిత్తానికి పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేశానని వాడు ఒప్పుకుంటున్నాడు, ఒప్పుకొని దగ్గర అవుతున్నాడు. కానీ వీడేం చేస్తున్నాడు? దగ్గరుండి కూడా ఏం చేస్తున్నాడు? ఒప్పుకోవట్లేదు. దేవుని చిత్తానికి ఆపోజిట్గా పోరాటం చేస్తున్నాడు. చిజీ, వాడి కోసం యేసుప్రభుని చంపక్కర్లేదు, వాడి కోసం యేసుప్రభు సిలువలో రక్తం కార్చక్కర్లేదు, వాడి కోసం యేసుప్రభు సమాధి చేయబడక్కర్లేదు, వాడి కోసం తిరిగి లేవక్కర్లేదు. అంటే ఒక పాపిని రక్షించడం, ఒక పాపిని చేర్చుకోవడం దైవ సంకల్పం అయితే అది చెయ్యడం వీడికి ఇష్టం లేదంటే దైవ సంకల్పానికి వ్యతిరేక భావన కలిగి ఉన్నాడు. పరిశుద్ధులుగా ఉండాలన్నది దైవ చిత్తం అయితే అలా ఉండడానికి మనం ఇష్టపడట్లా. నీతిగా బ్రతకాలన్నది దైవ చిత్తం అయితే అలా ఉండడానికి మనం ఇష్టపడట్లా. తప్పిపోయినోడన్నా ఇష్టపడుతున్నాడు. యథార్థంగా ఉండాలన్నది దైవ చిత్తం అయితే అలా ఉండడానికి ఇంట్లో ఉన్న వాళ్ళు మనం ఇష్టపడట్లా. పెద్దోళ్ళలాగా తిరుగుబాటు. అర్థమవుతుంది మీకు? తిరుగుబాటు ఎవరి మీద? దైవ చిత్తానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు. తండ్రి మీదే తిరుగుబాట. మనం కూడా చాలాసార్లు తిరుగుబాటు చేస్తూ ఉంటాం. మీరు అనుకోవచ్చు మేమేం తిరుగుబాటు చేసామండి అని. సింపుల్గా చెప్పనా? ఇందులో ఉన్న మాటలు ఎవరివి? దేవునివి. వాక్యం ఎవరు? దేవుడు. వాక్యం ఎవరు చెప్పండి? దేవుడు. చిన్న మాటే, చిన్నదే, పెద్దదేమక్కర్లేదు. అపవిత్రమైన వట్టి మాటలకు దూరంగా ఉండండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:16 ఏమన్నాడు? అపవిత్రమైన అంటే ఇప్పుడు దేవుడు అనగా వాక్యం ఏం చెప్తుంది? దేవుడు ఏం చెప్పాడు మనకి? దేవుడు ఏం చెప్పాడు మనకి? మాట్లాడండమ్మా. అపవిత్రమైన ఒట్టి మాటలకి దూరంగా ఉండండి. దేవుడు చెప్పాడు మనకి. రైట్. అంటే అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు అనేది ఎవరి చిత్తం? దేవుని చిత్తం. ఇప్పుడు మనం దాని మీద తిరుగుబాటు చేశాము అని ఎలా చెప్పొచ్చు? మన నోట అపవిత్రమైన మాట వచ్చిందంటే ఇప్పుడు మనం ఏం చేసినట్టు? దైవ చిత్తానికి వ్యతిరేకంగా చెప్పండి పాపం చేసిన వాళ్ళే. అబద్ధం ఆడరాదు అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు అబద్ధం ఆడితే మనం ఏం చేసినట్టు? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం తిరుగుబాటు చేసినట్టే. ఇంట్లో ఉండి తిరుగుబాటు చేసే పెద్ద కొడుకులు మనం, పెద్ద కొడుకు సంతానం మంది. ఆడు తప్పిపోయాడు, మనము తప్పిపోతాం. మరొక మాట 2 చూసాం. ఒకటేంటంట, తండ్రి మీద కోప్పడి పాపం చేశాడు పెద్దోడు. రెండోది ఏం చేశాడంట? తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాడు. తండ్రి చిత్తం ఏం చెప్పాను? నశించిన దాన్ని
వెతకి రక్షించడం. వాడిని రక్షించడం అనేది దేవుని చిత్తం అయితే, తండ్రి చిత్తం అయితే అది వాడికి ఇష్టం లేదు, తిరుగుబాటు చేస్తున్నాడు. తండ్రి చిత్తం మీద తిరుగుబాటు చేశాడు పెద్ద కొడుకు. మూడోది ఏంటో చూడండి దయచేసి, 29వ వచనం. మూడోది, పెద్దోడు ఇంట్లో ఉండి చేసిన తప్పు ఏంటో, ఇంట్లో ఉండి ఎలా తప్పిపోయాడో మీరు చూడండి. 3వ పాయింట్ నోటీస్ చేయండి దయచేసి. 29వ వచనం చదువుదామండి. అందుకు అతడు తండ్రితో, ఇదిగో ఇన్నేళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞ నేను ఎన్నడూ మీరలేదే. అయినా నా స్నేహితులతో సంతోషపడినట్లుగా నువ్వు ఎప్పుడైనా నాకు ఇలా మేక పిల్లను కోసి కానీ, గొర్రె పిల్లను కోసి కానీ, దూడ పిల్లను కోసి కానీ విందు చేసావా? ఎవరిని నిలదీస్తున్నాడు? ఏటి గల్లబట్టుకొని నిలదీసేయడవే? ప్రశ్నించేసేస్తున్నాడు అండి బాబు, ప్రశ్నించేస్తున్నాడు. ఏమని? ఆడికి చేసేస్తున్నావు, నాకు ఎప్పుడన్నా చేసావా? ఏమర్థమైంది మీకు? పోనీ అలాగని వీడికేమైనా తక్కువ చేశాడా? ఏమ్మా, తక్కువ చేయలేదు కదా. వాడు కూడా తప్పిపోకుండా ఇంట్లోనే ఉంటే వాడు కూడా చెగిపోను కదా. అలాగని తండ్రి ఏమైనా పక్షపాతం ఏమైనా చూపిస్తున్నాడా? చూపించట్లేదు. పోనీ ఆ విందులో నీకు వాటా లేదా? నీవు సంతోషించడానికి తగవా? తగుదు కదా. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? తండ్రిని ప్రశ్నించే స్థితికి వెళ్ళిపోయాడు. అలాగని తండ్రి ఏమన్నా తప్పు చేస్తే నువ్వేమన్నా ప్రశ్నిస్తే బాగుండు. అంటే తండ్రిని ఎలా ప్రశ్నిస్తున్నాడు తెలుసా? తండ్రిని తప్పు చేసినోడిని గళ్ళ పట్టుకొని గుంజినట్టు గుంజుతున్నాడు. నాకు చేసావా? ఎప్పుడైనా చేసావా? కుమ్మరి కుండ మట్టి కుమ్మరిని ప్రశ్నించవచ్చా? మాట్లాడండి అమ్మా. ప్రశ్నించడం తప్పు కాదా? ఈ మట్టి ఇది ఒక బుడ్డ డబ్బా ఒక బాటిల్ చేశాను, పెద్దదాన్ని ఒకదాన్ని చేశాను. ఈ పొట్టిడే వచ్చేసి నా దగ్గరికి వచ్చి, ఒరే దేవసాయమా, నువ్వేం కుమ్మరవురా, నన్నింత మరుగుజ్జు దానికి చేసావు, దీన్నింత నీలాగా చేసుకున్నావు అని ఇది వచ్చి అడుగుద్దా నన్ను? అడగల్లా? దీని అవసరం ఉన్న వాళ్ళకి దీని అవసరం ఉంటుంది, దీని అవసరం ఉన్న వాళ్ళకి దీని అవసరం ఉంటుంది. ఇంకొక దాన్ని తప్పడంగా చేసేస్తాను, దాంట్లో చేపలు వండుకుంటారు, అంతే కదా. ఇది దీనికిలా చేసేస్తాను ఇంకో దాన్ని మట్టి, ఇంకో దాన్ని. నన్నెందుకు రా బాబు మరి ఇంత దారుణంగా చేసావు, ఇంత అడలుగా చేసావు చెరువులాగా అని అంటదా? అడగదు కదా. దీని అవసరం ఉన్నోళ్ళు దీనికి వచ్చి కొనుక్కుంటారు. ఇప్పుడు పెద్దోడు ఏం చేస్తున్నాడట? తండ్రిని ప్రశ్నించేంత గొప్పోడైపోయాడే ఇంట్లో ఉండి. వీడి పోరాటం బయట వాళ్ళ మీద కాదు. రాత్రి మాట్లాడాను సువార్తలో, అద్భుతమైన మెసేజ్, మీరు విందురు కానీ నేను అప్లోడ్ చేస్తాను. వీడు ఎలాంటోడంటే ఒక రకమైన సౌలు అంటాడు. సౌలు ఇశ్రాయేలీలకు రాజు కదా. ఇశ్రాయేలీలకు రాజు అయినోడు యుద్ధం ఎవరితో చేయాలి? శత్రువులతో చేయాలి. ఫిలిస్తీయులు, ఇబూషీలు, హివ్వీలు, ఇత్తీలు, అమాలేకీలు, పెరిజీలు, వీళ్ళందరితో ఏం చేయాలి? శత్రువులు వీళ్ళందరూ, వాళ్ళతో చేయాలి. కానీ సౌలు రాజయ్యాక బయట వాళ్ళతో ఎవరితో యుద్ధం చేస్తలేదాడు. మరి ఎవరితో చేస్తున్నారు? పిల్లనిచ్చిన అల్లుడు వెనక ఆతలే తిరుగుతున్నాడు బల్లిని తీసుకొని. యుద్ధం ఎవరితో? ఇంట్లో వాళ్ళతో యుద్ధం ఏంటంటే దరిద్రం కాకపోతేనే. అది పిల్లనిచ్చేసిన అల్లుడితో, నా మేకాలను ఇచ్చావు, ఇదిగో ఆ గొల్లేతని చంపేస్తే నా కూతురిచ్చి పెళ్లి చేస్తానన్నావు, ఘనంగా చేసావు, చేశాక నీ చంపేస్తానని ఆనాడకాలు తిరుగుతున్నావు ఏంటి? నాకు అర్థం కాలేదు. ఇంట్లో వాళ్ళతో పోరాటం ఏంటండి? పోనీ అల్లుడు బయటోడు అనుకుందాం, సొంత కొడుకు యోనాతాను ఏమన్నాడు తెలుసా? ఆగడగొట్టు దాని కొడక, నీ తల్లి శీలానికి మానానికి సిగ్గు కలుగునుగాక అని తిడుతున్నాడు వాళ్ళ అమ్మ శీలాన్ని. వాళ్ళ అమ్మ ఎవరు? ఇది సొంత పెళ్ళం. ఒక పక్క సొంత కొడుకుని యోనాతాన్ని ఏమని తిడుతున్నాడు? నీ పోరాటం కొడుకుతోనా? కుక్క సావు తెచ్చాడు. ఎలాంటి సావు తెచ్చాడు? కుక్క సావు. ఎవడన్నా నాకు తెలియకుండా చంపేస్తే బాగుండని స్థాయికి వెళ్ళిపోయాడు. వాడంతటా వాడు చచ్చిపోవడానికి కూడా ఇష్టపడలా. నాకు తెలియకుండానే నన్ను ఎవడన్నా వెనక నుంచి వచ్చి కొట్టేసి చంపేస్తే నాకు తెలియని సావు వస్తే బాగుండు అని కోరుకున్నాడు. కానీ తెలిసే చచ్చిపోయాడు. ఈయన పోరాటం ఎవరితో? బయట వాళ్ళతో కాదంట. ఏంటి? ఇంట్లో ఉన్న బాబుతో, పోషించే బాబుతో పోరాటం ఏంటరా బాబు? భ్రష్టత్వానికి వెళ్ళిపోతున్నాడు. ఇంట్లో ఉండి భ్రష్టత్వానికి వెళ్ళిపోతున్నాడు ఈ పెద్దోడు.
జాగ్రత్తగా ఈ సందర్భాన్ని మనం చదువుతూ ఉంటే 31, 32 చూడండి దయచేసి. ఒరే ఒరే, నువ్వేం తప్పిపోలేదు కదరా, నాతోనే ఉన్నావు, నా ఆనందాలు పంచుకుంటున్నావు, నేను తిన్నది నువ్వు తింటున్నావు, వాడికిలాగా నువ్వేమీ గడ్డి తినలేదు కదా, పంది పొట్టు తినలేదు కదా, వాడు దెబ్బతిని వచ్చేసాడు. కనీసం నా ప్రేమ ఏంటో వాడికి తెలియాలని ఈ కార్యక్రమాలని నేను చేస్తుంటే, నా ప్రేమ ఏంటో నీకు తెలుసు కదా, ఎవ్రీడే నువ్వు పంచుకుంటున్నావు, నాతోనే ఉన్నావు, ఇంట్లోనే ఉన్నావు. వాడు అది కోల్పోయాడు కదరా, దూరం అయిపోయాడు కదరా. నువ్వెల్లప్పుడు నాతో కూడా ఉంటున్నావు కదా, నావన్నీ నీవి. నేను నీకేం అన్యాయం చేయలేదు కదా, నీకు అన్యాయం చేస్తే నువ్వు బాధపడ్డా, నన్ను ప్రశ్నించిన అర్థం ఉంది. నేను నీకేం అన్యాయం చేయలేదు కదా, అలాగని పక్షపాతం ఏం చూపలేదు కదరా. మనం సంతోషించడం న్యాయం కాదంటావా? ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికిన. మీకు ఏమనిపించిందండి ఈ మాట 2 వచనాలు చదవగానే? మీకు అనిపించింది చెప్పండి, నాకు అనిపించింది చెప్తాను నేను. వాడు అసలు ఇంట్లోకి వెళ్తలేదంట, పొలం నుంచి వచ్చేస్తా ఉన్నాడట. హడావుడి అంతా కనపడేసరికి ఒక సేవకుని పిలిచి, ఏట్రా మా ఇంటి దగ్గర హడావుడి, ఇంటికి వెళ్ళి తెలుసుకోవచ్చుగా. ఇంటికి వెళ్ళి తెలుసుకునే అంత ఇది కూడా లేదు ఆడికి. ఏం చేశాడట, పన్నోడిని ముందుగానే పిలిచి అడుగుతున్నాడంట. అడిగితే విషయం చెప్పాడు. ఇది ఇలాగా మీ బ్రదర్ వచ్చేసారు, అందుకని డాడీ ఫంక్షన్ ఏర్పాటు చేశాడంటే, దానికి బిగుసిపోయి కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అక్కడే ఉండిపోయాడు. బిగుసిపోయి అక్కడే ఎందుకు ఉండిపోయాడంట, ఆ ఇంట్లోకి వెళ్ళడానికి కూడా ఇష్టపడతలేదంట. నేను అనలేదండి ఆ మాట, అక్కడే చూడండి 28 వచనం. అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లక, ఏంటంట, ఇంట్లో కూడా ఏం చేయలేక, ఇంట్లో కూడా పోవడానికి వాడికి ఇష్టం లేదంట. మరి ఇప్పుడు మనం మామూలుగా వాడు అలిగినోడు బయట ఉన్నాడు. ఇప్పుడు ఫంక్షన్ జరుగుతుంది, చుట్టాలు పట్టాలు ఆఫీసర్లు తెలిసిన వాళ్ళు బంధువులు రక్త సంబంధాలు అందరూ వచ్చున్నారు. ఇంట్లో పెద్ద కొడుకు ఏమండి జనాల లెక్కలో తప్పు చేయనోడు, పద్ధతైనోడే కదా జనాల లెక్కలో. మరి ఈ పద్ధతైనోడు అలిగి బయట ఉంటే తప్పిపోయినోడు వచ్చినందుకు సంతోషమే, అందరూ వచ్చి సంతోషిస్తున్నారు. మరి ఇంట్లో ఉన్న ఈ పద్ధతైనోడు బిగుసిపోయి బయట ఉంటే చూస్తే ఏమనుకుంటారు? ఏంటండి మాట్లాడరు, ఏదో జరిగిందనే కదండి అనుకుంటారు. బిగుసిపోయి బయట ఉన్నాడంట, అదేంటంటే ఆడు అలాగ ఉన్నాడు మూడీగా. ఒకళ్ళు వచ్చారు, అదేంటండి అందరూ మంచి బట్టలు వేసుకున్నాడు, ఈడేంటండి భుజాన్ని పారెట్టేశాడు, చేతును పలుగెట్టుకున్నాడు, తలకి పాగా చుట్టాడు, అక్కడే ఉన్నాడేంటి బందకాళ్ళతో దమ్ము చేసి వచ్చాడా, చేతి లోపలికి వచ్చి స్నానం చేయొచ్చు కదా. ఇలా గడుగుతుంటే డాడీకి ఎలా ఉంటుంది అంటే, తండ్రి స్థాయి దిగొచ్చి పెద్ద కొడుకుని ఆడు ఏం తప్పు చేయలేదన్న ఫీలింగ్లో ఉంటున్నాడండి. వీడెవరో నేను చెప్పనా, పరిచయుడు. స్టార్టింగ్లోనే చెప్పేశాను నేను మీకు, పాపులు సుంకర్లు చిన్నోడు. వీడెవడట, సనుక్కున్న వీడెవడట చెప్పండి, పరిచయుడు. చదువుకున్నారు కదా, సనుక్కున్న వాళ్ళు ఎవరు, పరిచయుడు. పాపిని చేర్చుకున్నందుకు సనుక్కున్నాడు పరిచయుడు. పాపి చిన్నోడు, చేర్చుకున్న తండ్రి, సనుక్కున్నాడు పరిచయుడు. ఇక్కడ సనుక్కుంటుంది ఎవరు, పెద్దడు. అంటే పరిచయుడు బుద్ధి అంటే మీకు తెలుసుగా, తామే నీతిమంతులమని. పరిశీలి బుద్ధి అంటే ఇదే లోక సువార్త 12వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఒకసారి టచ్ చేయండి ఆ మాట, జస్ట్ పేపర్ తిప్పండి మీకు అర్థమవుతుంది. 12వ అధ్యాయము లోక సువార్త 12వ అధ్యాయము. చూడండి, తామే నీతిమంతులమనుకును ఆ పరిశీల గురించి రాయబడ్డ మాట.
ఏమ్మా ఐడియా ఉంది ఏమైనా? పద్దెనిమిదో అధ్యాయం 9వ వచనం. 18:9. తామే నీతిమంతులని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో. వాడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ మాట? ఏమండి? ప్రార్థన చేయుటకై వెళ్ళిన ఇద్దరిలో ఒకడైన పరిసయ్యుడు గురించి మాట్లాడుతున్నాడు. పరిసయ్యుడు ఏమనుకుంటాడట? నేనే పాపం చేయలే, చిన్నోడికి లాగా ఆస్తి పంచమని డాడీ మీద దెబ్బలాటాలేదు నేను. వీడి ఫీలింగ్ చూడండి. ఎందుకంటే బీసుకుపోయాడు బయట ఉండంటే డాడీ మీద నేను దెబ్బలాట ఆడలేదు అనుకుంటున్నాడు, కానీ డాడీ మీద తిరుగుబాటు ఆడుతున్నాడు వీడు. ఇప్పుడు వీడి ఫీలింగ్ అంతా ఏంటంటే నేనే తప్పు చేయలేదు, నేను ఇంట్లో ఉన్నాను, డాడీ నన్ను అంగీకరించాడు, డాడీతో కూడా ఉన్నానంటే నేనే తప్పు చేయలేదు, నేను నీతిమంతున్నే. పరిసయ్యుడు. తామే నీతిమంతులమని తమ స్వనీతిని ఆధారం చేసుకుని బతికే పరిసయ్యుడు అయిపోయాడు. నేనే తప్పు చేయలే, నేను ఇంట్లోకి రాను. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన వచనాలు మీకు చదివితే మీకు ఏ కోణంలో ఆ చదవాలా? 2 వచనాలు తెలుసా? ఒరే రారా లోపలికి, నా పరువు పోతుందా, రారా ఇంట్లోకి వచ్చాక మాట్లాడుకుందాం, రారా. అయినా ఏం జరిగిందని ఇక్కడ? నీకేం తక్కువ చేయలేదు కదరా నేను. బతిమాలిచ్చుకుంటున్నాడు తండ్రితో. అంత పద్ధతి అయినోడు ఈ కొడుకు. బతిమాలించుకుంటున్నాడండి. ఏంటి? తండ్రితో బతిమాలించుకుని స్థాయికి వెళ్ళాడు. ఈడేమన్నా పెద్ద పత్తిత్తా మన భాషలో చెప్పాలంటే? ఈడే తప్పు చేయలేదా? ఈడే పాపం చేయలేదా? వీడేమనుకుంటున్నాడు తెలుసా? నేను నీతిమంతునని ఫీల్ అయిపోతున్న పరిసయ్యుడు వీడు. ఇంట్లో ఉన్న పరిసయ్యుడు, బయటోడు కాదు వీడు, ఇంట్లో ఉన్న పగోడు. తండ్రితో దేవునితో బతిమాలించుకునే స్థాయి అనేది. మరి నీ గుడికొత్తల ప్రభా, నీ కానుకొత్తల ప్రభా, నేను ఉపవాసం చేస్తల ప్రభా, నెక్స్ట్ అదే ప్రార్థన ఆడితే పరిచయుడిది. ఎందుకనో నా ప్రార్థన ఎందుకు అంటే దేవుడు బతిమాలే స్థాయి అనేది. చూస్తాడు వెనక లాగిపెట్టి కొడతాడు అంతే. టప్పున పడిపోతాం. టప్పున ఎక్కడ పడతాం? పోయి 6 అడుగులు గోతులు పడతాం అంతే. మనోళ్ళు తండ్రి యొక్కయో చెప్పండి, కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామమున ఆమెనంది అంటే స్విచ్చేస్తారు అంతే. ఆయన కొడితే చెయ్యాల్సింది ఏమీ లేదు, మనం చేసుకోవాల్సింది ఏమీ లేదు అంతకంటే. ఆయన కొడితే టప్మని 6 అడుగులు గుంతలో పడతాం. పోయి జపం చేసుకొని రావటమే. ఇటు దేవునితో బతిమాలించుకునే స్థాయి అవుతుంది. చూడండి, ఒక సందర్భాన్ని మీకు బైబిల్లో చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథాన్ని ఒకసారి ఓపెన్ చేయండి. 14వ అధ్యాయం 32 వచనం చూడండి దయచేసి. ఇక్కడ వాస్తవంగా అబ్షాలోం తప్పు చేశాడండి, తమ్మును చంపేశాడండి. అబ్షాలోం ఏం చేశాడో తెలుసా? అబ్షాలోం ఎవరు? దావీదు కుమారుడు. ఇతను చేసిన పొరపాటు ఏంటంటే తమ్మును చంపేశారు. తమ్ముని చంపేస్తే ఊరుకుంటారా జనం? ఊరుకోరు. ఏం జరిగిందో చూడండి దయచేసి. సమూయేలు 2వ గ్రంథం తీశారమ్మా, 14వ అధ్యాయము 32వ వచనం ఒకసారి చదువుదాం. చాలు. మీకేం అర్థమైంది ఆ వచనం చదివితే? నాకు అర్థమైంది, మీకేం అర్థం కాలేదన్న. నా ఇంకా చూడండి, నేను చెప్తాను. ఇక మధ్యలో ఒకడు ఉన్నాడు అబ్షాలోంకి. ఎవరాడు? ఇప్పుడే కదా చదివింది పాస్టమ్మ గారు. ఏమని చదివారు? ఆ వ్యక్తి ఎవరట? ఏమండి? యోవాబు. ఆయన కౌన్సిలర్. ఆయన ఇప్పుడు ఈ అబ్షాలోము తప్పు చేశాడా? చేశాడు. ఏం తప్పు చేశాడు? తమ్ముడు చంపేశాడు. అయితే వాడిని బయటకు తోలేశారు. ఎందుకంటే జనానికి తెలిసిన, జనం చూసిన వాడిని ఏం చేస్తారు?
చంపేస్తారు కోపంతో. కొన్నాళ్ళు బయట పెట్టేశాడు. దావీదు ఏం చేశాడు? కొన్నాళ్ళు ఒరే ఎక్కడ ఉంటే చంపేస్తారా, మామూలుగా మీకు అర్థమయ్యే భాషలో వాడుక భాషలో మాట్లాడుతున్నా, కొన్నాళ్ళు బయట ఉండరా అని చెప్పేసి బయట పెట్టాడు. రైట్. కొంతకాలం అయిపోయిన తర్వాత అది మాసిపోద్ది కదా, కాబట్టి కొంతకాలం గడిచిన తర్వాత ఆయన తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడంట. దావీదు కొడుకు కదండి, తప్పు చేసినా కూడా ఏం చేస్తాడు మరి, ఏదో ఒక రోజు వాడి బాగుపడతాడులే, తెలుసుకుంటాడులే తప్పని క్షమించి ఈ అబ్షాలోముని తీసుకొచ్చి ఎక్కడెట్టాడు? ఇంట్లో పెట్టాడు. బాగా వినాలి ఈ మాట. ఇంట్లో పెట్టాడంటే ఏమండి? ఇంట్లో పెట్టాడంటే రాజు కోటలో పెట్టుకున్నాడు, కానీ అంతఃపురానికి రావడానికి పర్మిషన్ ఇస్తలేదు. బాగా నోటీస్ చేయండి. తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు, కానీ రాజ్యం హెడ్ క్వార్టర్లో ఉన్న అంతఃపురానికి రానివ్వడానికి దావీదుకి ఇష్టం లేదు. నన్ను తీసుకొచ్చాడు, అంతఃపురానికి రానివ్వట్లేదు, షాపింగ్ మాల్కి వెళ్ళనివ్వలేదు, బయట ఏం చేయడానికి నాకు పర్మిషన్ ఇస్తలేదు, అంత మాత్రం నన్ను ఇక్కడికి తీసుకురావడం ఎందుకు, నేనేం తప్పు చేశానని అంటున్నాడు. చూడండి, ఆ మాట కోసం తీసుకొచ్చాను. చదవండి ఆ మాట ఏమంటున్నాడు, మళ్ళీ చదవమ్మ. 14:32 సమూయేలు 2వ గ్రంథం. ఆ యోవాబుతో అంటున్నాడు ఏమని? గెషూరు నుండి, అంటే ఎక్కడ దాచిపెట్టాడు మనోడిని, తమ్ముడిని చంపేసిన తర్వాత గెషూరులో బయట పెట్టాడు కొన్నాళ్ళు సీక్రెట్గా. ఆ తర్వాత సరేలేని మళ్ళీ చేర్చుకున్నాడు. నన్ను గెషూరులో ఉంచితేనే పోను కదా, పోని తీసుకొచ్చినోడు ఊరంతా తిరగనెత్తలేదు, ఇంట్లోనే పెట్టుంటున్నాడు, అంతఃపురానికి రానివ్వట్లేదు, బయట షాపింగ్ మాల్ చేయనివ్వట్లేదు, బయట తిరగనివ్వట్లేదు, అదేదో నన్ను అక్కడే సావనెత్తే చచ్చుందును కదా అక్కడే గెషూరులో, అయినా నేనేం పాపం చేశానని అంటున్నాడు. ఇది ఎక్కడ మాయండి బాబు? చదవండి. నేను అచ్చటనే ఉండుంటే మేలు కదా, నీ ద్వారా రాజుతో చెప్పుకున్నట్టుకై రాజునొద్దకు నిన్ను పంపవలనని నేను నిన్ను పిలిచి తిని. అంటే నన్ను బయట తిరగటానికి పర్మిషన్ ఇమ్మని డాడీని అడగటానికి నేను అంతఃపురం వెళ్ళాలా? చెప్పు, నువ్వు వెళ్తావా, నన్ను వెళ్ళమంటావా, నువ్వు చెబుతావా, నన్ను చెప్పమంటావా? అయినా నాకు ఈ బాధ ఏంటి, నేను రాజు కొడుకునై ఉండి రాజు కొడుకుని రాజ్యంలో తిరిగి అర్హత నాకు లేకపోవటం ఏంటి అంటే, వాడు చేసిన తప్పు వాడికి తప్పుగా అనిపించడంలే. వాడు చేసింది చిన్న తప్పు కాదు, శత్రువుని చంపలే, ఇంట్లో ఉన్న తోడబుట్టును వేసాడు. అబ్షాలోము అనేవాడు దౌర్భాగ్యుడండి. ఈ అబ్షాలోము అనేవాడు గురించే తండ్రి అయిన దావీదు అరణ్యాలు పట్టుకెళ్ళాడు. తర్వాత వాడు చచ్చాక వచ్చాడు మళ్ళీ తిరిగి. వాడిని చంపలేక కాదు, కన్న కొడుకుని ఏం చంపుకుంటాడు చేతులారా? వాడు చేసే పనులు చిన్నలు కాదు, అబ్షాలోము చేసినవి. అందుకే చూడండి, చూడమ్మా, నువ్వు వెళ్ళి చెప్తావా మా డాడీకి, నన్ను ఇంట్లోనే ఉంచొద్దు, బయట తిరగడానికి నన్ను వెళ్ళి చెప్పమంటావా? అయినా అంత తప్పు నేనేం చేశాను? రాజు దర్శనము నేను చేయవలెను, నేను వెళ్ళాలి కోటలోకి. అయినా నా యందు ఏ దోషము, చదువు, నా యందు దోషము కనబడిన ఎడల రాజు నాకు మరణ శిక్ష. అంటే దోషం కనబడకనేనా దాచిపెట్టింది ఇన్ని? వీడి ఉద్దేశం ఏంటి? నా యందు ఏ దోషం లేదు, నేను ఏ పాపం చేయలేదు, చేస్తే నన్ను ఎప్పుడు చంపేయాలిగా. స్వనీతిపరుడు. వీడిని చూస్తే ఎవరు గుర్తుకొస్తున్నారు మీకు? పరిసయ్యుడు. వీళ్ళిద్దరిని చూస్తే ఎవరు గుర్తుకొస్తున్నారు మీకు? పెద్ద కొడుకు. ఏం చేస్తున్నాడట? తండ్రితో ఏం చేస్తున్నాడు? బతిమాలించుకుంటున్నాడట. ఎన్ని పాయింట్లు అయినాయి ఇప్పటికీ? 4. ఒకటి ఏం చేశాడు? తండ్రి మీద కోప్పడ్డాడు. 2, తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. 3, తండ్రినే ప్రశ్నించాడు. 4, తండ్రి చేత బతిమాలించుకుంటున్నాడు. విన్నారమ్మా? ఆ అరుపులు మీరు ఎవరు వినలేదు నాకు తెలిసి. ఇలా చూడండి. ఇక 1, పెద్దోడు చేసిన పొరపాట్లు, తప్పులు, తప్పిపోయిన విధానం. తండ్రి మీద కోప్పడ్డాడు. 2, తండ్రి మీద తిరగబడ్డాడు. 3, తండ్రి చేతే ఏం చేశాడు? బతిమాలించుకుంటున్నాడు. లాస్ట్ది తండ్రిని ప్రశ్నించాడు. 3, 4, తండ్రితోటి ఏం చేశాడు? బ్రతిమాలించుకుంటున్నాడు. ముగింపుకు వస్తున్నాను, త్వరగా ముగించేస్తాను. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు ఉందంట. అయితే ఒకరోజు పాస్టర్ గారు 2 అన్నదమ్ములు బడి నుంచి వస్తుంటే, పెద్దోడు బ్యాగు, పెద్దోడు ఎంత ఉంటాడు, చిన్నోడు ఎంత ఉంటాడు.
ఈ పెద్దోడు బ్యాగ్ కూడా స్కూల్ బ్యాగు చిన్నోడే మోసుకుంటూ వస్తున్నాడంట. మీకు అర్థమవుతుందా నా భాష? బడి అయిపోయిందండి, స్కూల్ టైం అయిపోయింది, ఈవినింగు. పెద్దోడు బ్యాగు చిన్నోడేమో వస్తున్నాడు, చిన్నోడు బ్యాగ్ కూడా చిన్నోడు, అంటే ఇద్దరు బ్యాగులు కలిపి చిన్నోడు మోసుకుంటూ వస్తున్నాడట. పాస్టర్ గారి దగ్గరికి రాగానే వాడు అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వస్తున్నాడంట పాపం చిన్నోడు. చాలా అసలు వాడు దుఃఖం ఆగబట్టలేక ఒక్కొక్కసారి వెక్కి వెక్కి ఏడుస్తారంటారు చూసారా, వాడికి వెక్కిళ్ళు వస్తున్నా కూడా ఏడుపాగదు, ఇంకా అయిపోతూ ఉంటాడు. అలాగా ఎక్కిళ్ళు చేడ్చేవాడు అంటే ఇంక ఏడ్చే శక్తి లేక కూడా ఏం చేస్తూ ఉంటాడు, అలాగే ఏడుస్తూ ఉంటాడు. అలా ఏడుస్తూ ఉంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాడట, ఒరే గాడిదాగున్నావు, బ్యాగులన్నీ ఈ శనగాడి మీద వేసావు నువ్వు ఎదవా, తీసుకో ఒక బ్యాగ్ అంటున్నాడంట. అంటే ఈయన ఉద్దేశం ఏంటి, అవి ముయ్యలేక బుక్స్ ఉంటాయి కదా సిమెంట్ బస్తాలాగా, ఆ బుక్స్ మొయ్యలేక ఆడు ఏడుతున్నాడేమో, ఆడికి కండిషన్ పెట్టేసాడేమో అని చెప్పేసి ఆడి మీద వేసాడేమో అని చెప్పేసి ఎదవా ఒక బ్యాగ్ తీసుకో అంటున్నాడంట. అంటే ఈడేం మాట్లాడట్లా, పెద్దోడు సైలెంట్గా ఉన్నాడంట అలాగ ముద్దపప్పులాగా. అప్పుడు ఆడికి బ్యాగ్ ఇవ్వనండి అంటున్నాడంట ఈడు చిన్నోడు. ఎరా ఎందుకు ఇవ్వరంటే అప్పుడు చెప్పుకొచ్చాడంట స్టోరీ. అసలు ఈడు ఏడ్చేది పెద్దోడు గురించి, బ్యాగుల గురించి కాదంట. అప్పుడు పాస్టర్ గారికి స్టోరీ చెప్పుకుంటూ వచ్చాడంట, అయ్యా నా ఏడుపు కారణం ఏంటంటే మా ఇంటి పక్కనే రైలు పట్టాలు ఉంటాయ్యా. నేను చిన్నప్పుడు మా అమ్మ నన్ను జోలు వేసేసి పనిలోకి వెళ్ళిపోతే నేను జోలుంచి కింద పడేసి, నేను కుదురైనకుండా కాదు, చిన్నప్పుడే కుదురున్నాను కదా బాబు, నేను ఆ జోలు కిందకి వేసింది, కింద పడ్డాను, దేక్కుంటా రైలు పట్టాల మీదకి వచ్చాను. మా అన్నయ్య గేటు పట్టాల అవతల గేదెలు కాసుకుంటూ ఉన్నాడు మా అన్నయ్య. మా నాన్న ఆ రోజు బాగోలేక హాస్పిటల్ వెళ్ళిపోయాడు. అప్పుడు ట్రైన్ వచ్చేస్తుంది, ఆదర పరిగెత్తుకుంటూ వచ్చాడు. నన్ను ఎత్తుకొని బయటకు వచ్చేలోపు ఒక్కాలు ఎక్కించుకొని వెళ్ళిపోయింది. కాలు చూడయ్యా, ఏం చూడు, కాలు చూడు, అన్నయ్యకి ఒక కాలు లేదు, ఇంతవరకు తీసేశారు. పుస్తకాలు మోసినందుకు కాదంట వాడు ఏడుపు, నా గుండా అన్నయ్యకి ఒక కాలు పోయింది, చెక్క కాలు అది, అదంతా చూడలేదు పాస్టర్ గారు పాపం, చూడడానికి 2 కాళ్ళు కనపడుతున్నాయి. ఇప్పుడు వీడు ఏడుపు అంతా దేనికంట, అన్నయ్యకి, నా గురించి అన్నయ్య కాలు పోయింది. ఈ పశ్చాత్తాపం వీళ్ళు రావట్లా, ఈ పశ్చాత్తాపం మనలో రావట్లా. మనం చేసిన పాపాలకి కాలు ఒక్కటే బాలేదుగా, మన అన్నయ్య కాలు ఒక్కటే బాలే, అర్థమైంది మీకు? మన గురించి ఆయన కాళ్ళు, ఏళ్ళు, కళ్ళు, శిరస్సు మొదలుకొని పాదాల వరకు ఒంట్లో ఉన్న రక్తమంతా కార్చాడు. ఈ బాధ మనలో ఎవరు కలుగుతలేదు ఏంటంటే, ఆ చిన్నోడండి, ఆ చిన్న కురగాడండి, 4-5 చదువుకునేవాడికి ఉన్న బాధ 60-70 ఏళ్ళు వచ్చినా మళ్ళా పశ్చాత్తాపం రావట్లేదు. పాపం మీద పాపం చేసి రోజు తప్పిపోతా ఉన్నాం. నేను అంటాను, వీళ్ళైతే ఒక్కసారే తప్పిపోయి ఉండొచ్చేమో కానీ మనం ప్రతిదినము ఏమైపోతా ఉన్నాం. అందుకన్నాడు, ఇంకా రెఫరెన్స్ నేను కోట్ చేయట్లేదు, అందరూ దారి తొలగి బొత్తిగా నీతిమంతులు లేడు, ఒక్కడూ లేడు, అందరూ రోజు ఏం చేస్తున్నాం మనం, నాని ఒకసారి తప్పిపోయిందండి, ఒక్కసారే కదండి గురి తప్పిపోయింది, ఒక్కసారే కదండి నాని తప్పిపోయింది. మరి మన సంగతి ఏంటంట, మనం దినదినము ప్రతిదినం ఏమైపోతున్నామంట, తప్పిపోతానే ఉన్నాం. మరేం చేయాలి? ఎన్నిసార్లు ఆయన కాళ్ళు పోగొట్టుకోవాలి నీ కోసం, నా కోసం? వాడేదో దారి తప్పాడు, తెలియక తప్పు చేశాడు కాబట్టి వాడి కోసం కాలు పోగొట్టుకుంటే, చిన్నోడు వాడు ఏడుస్తూ ఉన్నాడే, జీవితాంతం రోజు ఏడుస్తూనే ఉంటాడంట బ్యాగులు మోసినప్పుడల్లా వాడు, నా గురించి అన్నయ్యకి ఎలాగైంది, నా గురించి ఎలాగన్నాయి. నా కోసమే నా యేసు ఆ కల్వరి సిలువలో 3 గంటల వేళ మధ్యాహ్నం ఎండవేళ ఏ పాపం చేయలే, ఏ నేరం చేయలే, నేను చేసిన తప్పుకి, నేను చేసిన పొరపాటుకు, నేను తప్పిపోయినందుకు, నేను తప్పులు చేసినందుకు శిరము వంచాడే సృష్టికర్త అయిన దేవుడు. ఎవరికి తల వంచని దేవుడు ఏం చేశాడు, నీ కోసం శిరస్సు వంచాడే. పాదాలకు మేకులు కొట్టించుకున్నాడే, చేతులకు మేకులు కొట్టించుకున్నాడే, పక్కలు బల్లిపోటే.
పశ్చాత్తాపం లేదు, క్షమాగుణం లేదు. నేను తప్పిపోయాను, నా తండ్రి ఇంటికి చేరాలన్న బుద్ధి లేదు. చిన్నడుకున్న బుద్ధి కూడా మనకు లేదు. తప్పేదో జరిగిపోయింది, తండ్రి సన్నిధికి వెళ్ళి అడుగుదామన్న జ్ఞానం కూడా మనకి, పశ్చాత్తాపమే రానప్పుడు అడుగుదామన్న ఆలోచన ఎప్పుడు వస్తుంది చెప్పండి? నీలో నిజంగా నువ్వు చేసిన తప్పుగా పశ్చాత్తాపం వస్తే ప్రభు పాదాలు పట్టుకుని అడిగేస్తావయ్యా, పశ్చాత్తాపడుతున్నాను, క్షమించు, తప్పైంది. శుంకర్ చేసిన ప్రార్థన అదేగా, కన్నులెత్తి చూచుటకైనను నాకు అర్హత లేదు నాయన, నిన్ను ప్రభువా అని నేను పిలచడానికి కూడా నాకు అర్హత లేదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడు, నేను మళ్ళీ స్టేట్మెంట్ చేస్తున్నాను, నువ్వు పాపం చేసినందుకు ఫీల్ అవ్వడు దేవుడు. ఎందుకంటే ఈ లోకంలో పాపం ఏలుబడి చేస్తుంది కాబట్టి శోధించబడతావు. కానీ ఆ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడకపోతే మాత్రం దేవుడు చాలా బాధపడతాడు. విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి, అదే పశ్చాత్తాపం. నువ్వు చేసిన తప్పుకు నువ్వు విరిగి నలిగిపోతే, పశ్చాత్తాపడితే అది చాలా ఇష్టం అంట దేవునికి, అది ఇష్టమైన బలి అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇద్దరిని మనం చూసాం. వాడు బయట తప్పాడు, వీడు ఇంట్లో తప్పాడు. మొత్తానికి ఇద్దరు ఏమైపోయారు? తప్పిపోయారు. కానీ ఇక్కడ ఘోరమైన బాధాకరమైన విషయం ఏంటంటే, పెద్దోడు ఎక్కడ పశ్చాత్తాపడ్డట్టుగా ఈ సందర్భంలో మనకి కనిపించలా. ఆలోచించండి, ఇప్పుడు మనం ఏ స్థానంలో ఉన్నామో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. చిన్నవాని స్థానంలో ఉన్నామా, పెద్దవాని స్థానంలో ఉన్నామా? ఆత్మవిమర్శ చేసుకోండి. ప్రభు ఈ మాటలు మన వినికిల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రభు బలలో ప్రవేశిద్దాం. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విరిచి, ఇది మీ కొరకే నా శరీరం, దీనిని తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పను. సతీష్ గారు ప్రార్థన చేస్తారు ఆయన శరీరం కొరకు. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని తల వంచండి, ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందామండి.